హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ సాఫ్ట్వేర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జావాలో స్టార్ ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ చూద్దాం. సో స్టార్టింగ్ విత్ దిస్ 3x3 ప్యాటర్న్, సో ఈ ప్యాటర్న్ ఇవల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ ప్యాటర్న్స్ అన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మనం n వాల్యూ 3 అని ఎంటర్ చేసినప్పుడు మనకి 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనం 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం, i అండ్ j. సో i ఎందుకు అంటే i స్టాండ్స్ ఫర్ రోస్, ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ కావాలి అనేది. సో j స్టాండ్స్ ఫర్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది. ఈ 3 అనేది ఏంటంటే ఇప్పుడు యూజర్ 3 ఎంటర్ చేస్తే నాకు 3 రోస్ అండ్ 3 కాలమ్స్ అయినా, లేదా మనం డిసైడ్ చేయాలి ఆర్డర్. సో ఫస్ట్ నాకు ఈ ప్యాటర్న్ కావాలి. సో ఈ ప్యాటర్న్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది, మనకి 3 రోస్ అండ్ 3 కాలమ్స్ కావాలి. ఇప్పుడు యూజర్ 3 ఎంటర్ చేస్తే 3 రోస్ అండ్ 3 కాలమ్స్. ఒకవేళ యూజర్ 5 ఎంటర్ చేస్తే నాకు 5 రోస్ అండ్ 5 కాలమ్స్ కావాలి. సో సేమ్ ప్యాటర్న్ ని మనం ప్రింట్ చేసి చెక్ చేద్దాం. స్కానర్ s is equal to new scanner system.in. ఓకే, స్కానర్ ఎందుకు యూజ్ చేస్తాం, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ రీడ్ చేయడానికి స్కానర్ ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ int a is equal to ఒక నంబర్ రీడ్ చేద్దాం. system.out.print ఎంటర్ నంబర్ a is equal to this dot next end. సో ఇక్కడ మనకి i అండ్ j కావాలి కాబట్టి సో i అండ్ j 2 వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ 2 ఫర్ లూప్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఒకటి i కోసం అండ్ ఒకటి j కోసం. ఫర్ i is equals to 1, సో మనకి 3 రోస్ 3 కాలమ్స్ కావాలి కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వాలి అంటే i less than or equal to n i plus plus. సిమిలర్ గా ఫర్ j is equals to 1, సో j less than or equal to, సారీ n కాదు, మనం తీసుకున్న వేరియబుల్ a కాబట్టి సో మనం a అని పాస్ చేయాలి. సో j less than or equal to a, సో j plus plus. అండ్ ఇన్సైడ్ దిస్ నాకు ఆ స్టార్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ln తీసుకోవద్దు, ఎందుకంటే ఫస్ట్ మనకి ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సెకండ్ రోలో వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో అందుకే ఇక్కడ ఎలాంటి ln అనే కాన్సెప్ట్ ని మనం యూజ్ చేయొద్దు. సో సేవ్, కంపైల్ అండ్ షేర్. ఇక్కడ నేను 3 ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు నాకు 3 ఎంటర్ చేస్తే ఏం కావాలి, 3 రోస్ అండ్ 3 ప్యాటర్న్. సో ఇలా ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే ఇక్కడ నాకు 5 రోస్ అండ్ 5 కాలమ్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ, let me explain. సో ఇక్కడ మనకి i వాల్యూ 1, j వాల్యూ 1, n a వాల్యూ 3. సో ఇది కదా. సో ఫస్ట్ కండిషన్ ఏముంది, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు a, అంటే ఇక్కడ i వాల్యూ 1, a వాల్యూ 3 కదా. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. సిమిలర్ గా j కి చెక్ చేసుకోండి. j వాల్యూ ఎంత, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. సో ట్రూ అయినప్పుడు మనకు ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ స్టార్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఎలాంటి న్యూ లైన్ ఇవ్వట్లేము కాబట్టి నెక్స్ట్ ప్రింట్ అయ్యేది కూడా ఈ పక్కకి ప్రింట్ అవుతుంది. న్యూ లైన్ ఇస్తేనే మనకి నెక్స్ట్ లైన్ అనేది అలా ఉంటుంది. సో న్యూ లైన్ ఇవ్వకపోతే సేమ్ లైన్ నుండి మనకి డాటా అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు కర్సర్ అనేది j లూప్ లో ఉంది కాబట్టి ఫస్ట్ j ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు j వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. సో సేమ్ ఇక్కడ ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ j వాల్యూ మీకు 3 అవుతుంది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయినప్పుడు మళ్ళీ ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ j ఇంక్రిమెంట్ అవుతుంది, j వాల్యూ 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఫాల్స్. సో ఇది స్కిప్ అయిపోయి కర్సర్ అనేది మనకి న్యూ లైన్ ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడైతే మన కర్సర్ న్యూ లైన్ ఎంటర్ అవుతుందో i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు సో i వాల్యూ ఏమవుతుంది, 2. సో i ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో j ఫ్రెష్ గా మన నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనకి i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందో j మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. సో 2 1 లో మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ j వాల్యూ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ట్రూ. మళ్ళీ స్టార్, మళ్ళీ j ఇంక్రిమెంట్స్, j ఏమవుతుంది 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ట్రూ. మళ్ళీ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ j వాల్యూ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, ఫాల్స్. ఇది స్కిప్ అయ్యి కర్సర్ అనేది న్యూ లైన్ కి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే కర్సర్ న్యూ లైన్ కి ఎంటర్ అవుతుందో i వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో 3 అవుతుంది.
సో i ఇంక్రిమెంట్ అయిన ప్రతిసారి j1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇది కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ, మళ్ళీ స్టార్, మళ్ళీ j ఇంక్రిమెంట్ j3 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ, మళ్ళీ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో j4 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్, స్కిప్ అయిపోయి కర్సర్ అనేది న్యూ లైన్ కి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే కర్సర్ అనేది న్యూ లైన్ కి ఎంటర్ అవుతుందో i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది 4 కి. సో 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్, ఇక్కడే ఫాల్స్ కాబట్టి ఈ ఎంటైర్ లూప్ అనేది స్కిప్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రింట్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఇది మన అవుట్పుట్ ప్యాటర్న్. సో ఇలా ఒక 3x3 కానీ 4x4 ప్యాటర్న్ కానీ ప్రింట్ చేస్తాం. సిమిలర్ గా ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్యాటర్న్. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏముంది మనకి 1 స్టార్ 2 స్టార్ అండ్ 3 స్టార్. సో ఈ ప్యాటర్న్ ని మీరు అబ్జర్వ్ చేస్తే 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి, బట్ ప్రింటింగ్ ఆర్డర్ డిఫరెంట్ ఉంది. సో మనకి ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ కావాలి 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్. అంటే మనకి స్టార్స్ అనేవి ఇంక్రిమెంట్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ i వాల్యూ పాస్ చేయాలి, ఇక్కడ j లూప్ లో i వాల్యూ అనేది పాస్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కాలమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ సో ఫస్ట్ రోలో ఒక స్టార్ ప్రింట్ అవుతుంది, సెకండ్ రోకి వచ్చేసరికి 2 కాలమ్స్ అయినాయి, థర్డ్ రోకి వచ్చేసరికి 3 కాలమ్స్ అయినాయి కదా. సో కాలమ్స్ లో మనం j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i అని ఇవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇనిషియల్ గా మీ i వాల్యూ 1 ఉంటుంది కదా, మీకు 1 స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత i వాల్యూ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అయినప్పుడు 2 అవుతుంది కదా, సో 2 స్టార్స్ ప్రింట్ అవుతాయి. i వాల్యూ 3 అయినప్పుడు 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i. సో ఇప్పుడు కంపైల్ చేసి చెక్ చేయండి, ఇక్కడ 3 ఎంటర్ చేస్తున్నాం. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది 1 2 3. అదే ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే 5 ఎంటర్ చేస్తే 1 2 3 4 5 అలా ఇంక్రిమెంట్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు మాక్సిమం మనం రోస్ చేంజ్ చేయము, కాలమ్స్ లోని కండిషన్స్ చేంజ్ చేస్తాం. క్లియర్? సో ఇలా జస్ట్ ఒక ఫస్ట్ స్టెప్ చెప్తాను. ఇక్కడ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. సో ఇక్కడ j వాల్యూ 1 ఉంటుంది, i వాల్యూ 1 ఉంటుంది. సో 1 అంటే మనకు ఓన్లీ 1 టైమే లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. సో 1 స్టార్ ప్రింట్ అయిపోయి కర్సర్ అనేది న్యూ లైన్ కి వస్తుంది. సో నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 2. సో మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయ్యి i వాల్యూ 2. సో ఇక్కడ మనకి ఏదైతే ఎండింగ్ నంబర్ ఉందో అన్ని టైమ్స్ మన లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ ప్యాటర్న్. సో నెక్స్ట్ థర్డ్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి. సో ఈ ప్యాటర్న్ ని చూస్తే మీరు ప్రీవియస్ గేమ్ 1 2 3 అని కాలమ్స్ అనేవి ఇంక్రిమెంట్ అయినాయి, అదే ఇక్కడ కాలమ్స్ అనేవి మనకి డిక్రిమెంట్ అవుతున్నాయి 3 2 1. సో ఫస్ట్ లైన్ లో మనకి ఎన్ని స్టార్స్ కావాలి 3, సెకండ్ లైన్ లో 2, థర్డ్ లైన్ లో 1. అంటే కాలమ్స్ అనేవి రెడ్యూస్ అవుతున్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు i వాల్యూని చేంజ్ చేయం, j వాల్యూని చేంజ్ చేయాలి. సో 3 2 1 రావాలి అంటే మనం ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తున్నామంటే j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ i ప్లస్ 1 అని ఇవ్వాలి. ఎందుకు అంటే సో n మైనస్ i ప్లస్ 1 అంటే ఇనిషియల్ గా సరే a మైనస్ i ప్లస్ 1, ఇనిషియల్ గా మన a వాల్యూ 3 ఉంటుంది, i వాల్యూ ఎంత ఉంటుంది 1 ప్లస్ 1. సో 3 మైనస్ 1 ఎంత 2, 2 ప్లస్ 1 3. మనకు అవుట్పుట్ లో ఏముంటుంది 3 అని ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఒక ఇటరేషన్ అయిపోయి 3 స్టార్స్ ప్రింట్ అయినప్పుడు మన కర్సర్ అనేది న్యూ లైన్ కి వచ్చినప్పుడు ఏమవుతుంది i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో 3 మైనస్ i వాల్యూ 2 కదా ప్లస్ 1, 3 మైనస్ 2 ఎంత 1, 1 ప్లస్ 1 2. ఈ 2 స్టార్స్ అనేవి మనకి అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 i వాల్యూ 3 ప్లస్ 1 ఏమవుతుంది మనకి ఇక్కడ 1, 3 2 1 అనే ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అంతే కదా 3 2 1. ఎప్పుడు కానీ ఏదైనా ప్యాటర్న్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. సో మనకి ఏం కావాలి కరెక్ట్ అక్కడ లాజిక్, సో దాన్ని బేస్ చేసుకొని మనం మన లాజిక్స్ ని రాయాలి. సో ఇక్కడ 3 2 1 మన లాజిక్ అదే కదా. సో అందుకనే a మైనస్ i ప్లస్ 1 ఈ కండిషన్ ని జస్ట్ చేంజ్ చేసేస్తే మన రిక్వైర్డ్ ప్యాటర్న్ మనకు అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, సేవ్, కంపైల్ అండ్ చెక్. సో ఇప్పుడు 3 ఎంటర్ చేస్తే 3 2 1, అదే సేమ్ 5 ఎంటర్ చేస్తే 5 4
3 to 1. సో నెక్స్ట్ ఫోర్త్ ప్యాటర్న్. సో ఈ ఫోర్త్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాకటి వరకు మనకి ప్రోగ్రామ్లో ఎలాంటి స్పేసెస్ అనేవి లేవు. ఇప్పుడు మనకు ఒక న్యూ థింగ్ స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ ఇక్కడ స్పేసెస్ వచ్చి స్టార్ అంటే ఫస్ట్ మనకి ఇక్కడ స్పేసెస్ కి లాజిక్ రాయాలి అండ్ స్టార్స్ కి లాజిక్ రాయాలి. స్పేసెస్ ఫస్ట్ స్పేసెస్ కి లాజిక్ రాద్దాం. ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఫస్ట్ లైన్ లో 2 స్పేసెస్ కావాలి. ఫస్ట్ లైన్ లో ఎన్ని స్టార్స్ కావాలి మనకి 1 స్టార్. ఇక్కడ 2 స్పేసెస్ 1 స్టార్. సెకండ్ రోకి వస్తే 1 స్పేస్ 2 స్టార్స్. థర్డ్ రోకి వస్తే అసలు స్పేసెస్ ఏ లేవు, అక్కడ 0 స్పేస్ 3 స్టార్స్. ఓకే, ఫస్ట్ లైన్ లో 2 స్పేసెస్ ఉన్నాయి, 1 స్టార్ ఉంది. సెకండ్ లైన్ లో 1 స్పేస్ 2 స్టార్స్. థర్డ్ లైన్ లో 0 స్పేస్ 3 స్టార్స్ అనేవి ఉంది. సో సేమ్ నేను దీనికి లాజిక్ రాయాలి. ఫస్ట్ ఇందాక స్టార్స్ కి చూసుకుంటే మనం 1 2 3 స్టార్స్ ఆల్రెడీ ప్రింట్ చేసాం. 1 2 3 స్టార్స్ ప్రింట్ చేయడానికి మనం లాజిక్ ఏం రాసాం, ఇక్కడ ఐ అని పాస్ చేస్తాం. సో స్టార్స్ ప్రింట్ చేయడానికి మనం ఐ అని రాయాలి. మరి స్పేసెస్ ప్రింట్ చేయడానికి n మైనస్ ఐ అని రాయాలి. ఎందుకంటే ఏ మైనస్ ఐ. సో ఇక్కడ ఏ వాల్యూ 3 ఉంటుంది, ఐ వాల్యూ 1 ఉంటుంది. 3 మైనస్ 1 2. సో నెక్స్ట్ ఐ వాల్యూ ఇటరేషన్ తర్వాత 2 అవుతుంది కదా. 3 మైనస్ 2 ఇస్ నథింగ్ బట్ 1. మళ్ళీ ఇటరేషన్ తర్వాత ఐ వాల్యూ 3 అవుతుంది. 3 మైనస్ 3 ఇస్ నథింగ్ బట్ 0. సో ఇలా మన స్పేసెస్ లాజిక్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇలా మనం స్పేసెస్ ఇస్తాం అన్నమాట. సో సేమ్ థింగ్ మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఇందాక మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా మనం ఇప్పుడు ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకు కావాల్సినవి ఏంటివి, స్పేసెస్ ఆర్ స్టార్స్? స్పేసెస్ కదా. తర్వాత ఫాలోడ్ బై స్టార్స్. సో ఇక్కడ ఐ వాల్యూ ఒకటే ఉంటుంది, మనకు కాలమ్స్ లో డిఫరెన్షియేట్ అవుతుంది కాబట్టి 2 ఫర్ లూప్స్ తీసుకోవాలి. ఒకటి స్టార్స్ ప్రింట్ చేయడానికి, ఒకటి స్పేసెస్ ప్రింట్ చేయడానికి. సో ఇక్కడ ఇంకొక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ j is equals to 1, j less than or equal to స్పేసెస్ ప్రింట్ చేయడానికి లాజిక్ ఏంటి మనకి ఇందాక చెక్ చేసాం కదా. స్పేసెస్ ప్రింట్ చేయడానికి a మైనస్ ఐ. సో j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏం రాయాలి ఇక్కడ, a మైనస్ ఐ j ప్లస్ ప్లస్. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇక్కడ స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఎల్ఎన్ తీసేస్తున్నాం, జస్ట్ నాకు స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. అండ్ కమింగ్ టు ది స్టార్స్, మనం స్టార్స్ ఏమని ప్రింట్ అవ్వాలి 1 2 3 కాబట్టి దాని వాల్యూ ఏంటి ఐ. సో j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఐ పాస్ చేసేస్తే మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు కంపైల్ చేసి 3 ఎంటర్ చేసి చూడండి. 2 స్పేస్ 1 స్టార్, 1 స్పేస్ 2 స్టార్స్ అండ్ 3 స్టార్స్. ఒకసారి 5 ఎంటర్ చేసి చూడండి, సేమ్ ప్యాటర్న్ మీకు అవుట్పుట్ వస్తుంది. సో మనం ఎలా అయితే ఆర్డర్ ఇస్తున్నామో అలా ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో నెక్స్ట్ ప్యాటర్న్. సో నెక్స్ట్ ప్యాటర్న్ లో ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇది ఇందాకటి కొంచెం డిఫరెంట్ ఉంది, అంటే దాని రివర్స్ ప్యాటర్న్ లా ఉంది కదా. సో మనకి ఇక్కడ ఏం కావాలి, ఫస్ట్ దాంట్లో 0 స్పేసెస్ ఉన్నాయి, అసలు స్పేసెస్ ఏ లేవు, కానీ 3 స్టార్స్ ఉన్నాయి. సెకండ్ లైన్ లో 1 స్పేస్ ఉంది, 2 స్టార్స్ ఉన్నాయి. ఓకే, థర్డ్ లైన్ లో 2 స్పేసెస్ ఉన్నాయి, 1 స్టార్. ఓకే, 2 స్పేసెస్ అండ్ 1 స్టార్. సో ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి. ప్యాటర్న్ చూసి ఎప్పుడు ఫస్ట్ లైన్ చూసి ఎవరు డిసైడ్ చేయొద్దు. చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ లైన్ లో చూసి స్టార్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటాం. బట్ ఇప్పుడు సెకండ్ లైన్ అబ్జర్వ్ చేస్తే మనం ప్రింట్ చేయాల్సింది స్టార్స్ కాదు, స్పేసెస్. ఓకే, మనం ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ చేయాలి. మనకు ఫస్ట్ లైన్ లో ఎలాంటి స్పేస్ లేదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. సో ఫస్ట్ మనం స్పేసెస్ ప్రింట్ చేయాలి. సో స్పేసెస్ ప్రింట్ చేయడానికి లాజిక్ ఏం రాయాలి, ఫస్ట్ మనకి 0 స్పేస్ 1 స్పేస్ 2 స్పేస్. సో ఇక్కడ i మైనస్ 1 అవుతుంది లాజిక్, ఎందుకంటే ఫస్ట్ ఇటరేషన్ లో i వాల్యూ 1 ఉంటుంది. సో 1 మైనస్ 1 ఏమవుతుంది మనకి 0. సో నెక్స్ట్ ఇటరేషన్ కి అంటే నెక్స్ట్ రో చేంజ్ అయినప్పుడు i వాల్యూ 2 అవుతుంది కదా. 2 మైనస్ 1 ఏమవుతున్నప్పుడు 1. మళ్ళీ నెక్స్ట్ రో చేంజ్ అయినప్పుడు i వాల్యూ 3 అవుతుంది. 3 మైనస్ 1 ఎంత అవుతుంది మనకి 2. సో మనకు కావాల్సిన కండిషన్ కూడా 0 1 2నే కదా. సో స్పేస్ లాజిక్ అయిపోయింది. సో స్టార్స్ లాజిక్,
3 2 1 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ ప్యాటర్న్ లో చెప్పా n మైనస్ a మైనస్ i ప్లస్ 1. సో a అనేది 3 ఉంటుంది, i అనేది ఫస్ట్ ఇటరేషన్ లో 1 ఉంటుంది ప్లస్ 1. 3 మైనస్ 1 2, 2 ప్లస్ 1 3. a మళ్ళీ వాల్యూ 3, i వాల్యూ 2 ప్లస్ 1. 3 మైనస్ 2 1, 1 ప్లస్ 1 2. సో 3 మైనస్ 3 ప్లస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మళ్ళీ సేమ్ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, బట్ లాజిక్ ఇస్ i మైనస్ 1. స్టార్స్ ప్రింట్ అవ్వాలి a మైనస్ i ప్లస్ 1. సో ఇక్కడ ఫస్ట్ i మైనస్ 1 అని రాయాలి. సో నెక్స్ట్ స్టార్స్ కి ఏమనుకున్నాం ఇప్పుడే a మైనస్ i ప్లస్ 1. సో ఇక్కడ a మైనస్ i ప్లస్ 1. సేమ్ కంపైల్ దిస్ సెక్షన్. సో 3 3 2 1 5 5 4 3 2 1. సో సిమిలర్ గా మీరు ఇక్కడ ఎన్ని ఇచ్చినా సరే మీకు అన్ని రోస్ అండ్ అన్ని కాలమ్స్ ప్రింట్ అవుతుంది. క్లియర్? సో ఈ ప్యాటర్న్ కూడా డన్. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఇది కూడా 3 ఇస్తేనే అవ్వాలి. మీకు 5 స్టార్స్ ఉన్నాయని చెప్పేసి 5 అని కాదు, 3 ఇస్తేనే ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఈ ప్యాటర్న్ ని మనం పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. సో ఇలా ఒక పార్ట్ గా డివైడ్ చేస్తాం. ఆల్రెడీ ఈ 3 స్టార్ 2 స్టార్ 1 స్టార్ ఈ హాఫ్ ప్యాటర్న్ ని మనం ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు ఇందాక ప్రింట్ చేసిన ప్యాటర్న్ ఈ హాఫ్ పార్ట్ గా డివైడ్ చేస్తే ఈ హాఫ్ పార్ట్ కి లాజిక్ ఇందాకనే రాసేసాం. ఇందాక మన అవుట్పుట్ ఇది. మనం రాయాల్సింది ఎక్స్ట్రా ఈ 2 స్టార్స్ అండ్ 1 స్టార్స్ కి లాజిక్. సో ఈ 2 స్టార్స్ అండ్ 1 స్టార్ ఎలా చేయాలి అని అంటే వీటికి అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి 2 స్టార్ 1 స్టార్. మనకి వాల్యూ అనేది ఇక్కడ డిక్రిమెంట్ అవుతుంది కదా. సో నీకు 2 స్టార్ 1 స్టార్ 0 స్టార్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాస్ట్ అంటే లాస్ట్ స్టార్స్ ప్రింట్ అయినాక కావాలి కాబట్టి స్పేసెస్ తర్వాత స్టార్స్ కి ఇంకొక లూప్ ఇవ్వాలి. సో ఏమని ఇస్తాం ఇక్కడ లాస్ట్ కి n మైనస్ i ఇవ్వాలి. n మైనస్ i ఇస్తే ఏమవుతుంది అంటే 3 మైనస్ a మైనస్ i, 3 minus 1 is nothing but 2, 3 minus 2 is nothing but 1, 3 minus 3 is nothing but 0. మనకు కావాల్సింది 2 1 0 నే కదా, ఇక్కడ కూడా 2 1 0. అంటే సేమ్ ఇందాక చేసిన ప్యాటర్న్ కి మనం జస్ట్ ఇంకొక ఫోర్ లూప్ ని యాడ్ చేయాలి. ఓకే, ఇందాక చేసిన ప్యాటర్న్ ఉంది కదా మనం దానికి కింద ఇంకొక ఫోర్ లూప్ ఆఫ్టర్ ప్రింటింగ్ స్టార్స్ మళ్ళీ ఒక ఫోర్ లూప్ ఇచ్చేసి j is equals to 1, j less than or equal to n minus I, sorry a minus I, j plus plus. దీంట్లో మనం స్టార్ అనేది ప్రింట్ చేయాలి. మళ్ళీ ఏదైతే అడిషనల్ పార్ట్ ఉందో ఆ అడిషనల్ పార్ట్ కి మాత్రమే మనం లూప్ అనేది రాస్తున్నాం. సో 3 ఎంటర్ చేస్తే మీకు 5 3 1. ఇప్పుడు 7 ఎంటర్ చేస్తే 5 ఎంటర్ చేస్తే సో 5 rows and 5 rows తో అలా ప్రింట్ అవ్వాలి. 1 3 5 7 9 అలా ప్రింట్ అవుతుంది మీకు ఈ ప్యాటర్న్. సో సిమిలర్ గా ఈ ప్యాటర్న్ మీరు టాస్క్ గా ట్రై చేయండి. ఇది మీరు ట్రై చేయండి. ఇందాక ఆల్రెడీ ఈ హాఫ్ ప్యాటర్న్ నేను చెప్పాను. ఈ హాఫ్ ప్యాటర్న్ కి మీరు లాజిక్ రాయాలి. ఇది మీ టాస్క్. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఏముంది సేమ్ 3 into 3 ప్యాటర్న్ లాగానే ఉంది. బట్ మనకి మిడిల్ లో ఒక ఎంటీ స్పేస్. యాక్చువల్లీ ఈ స్టార్ ని ఈ ప్యాటర్న్ ని మనం ఏమంటామంటే హాలో బాక్స్ అంటాం. అంటే ఓన్లీ బార్డర్స్ మాత్రమే స్టార్స్ ఉండాలి, లోపల మొత్తం ఎంటీ ఉండాలి. ఇప్పుడు మనం 3 ఇస్తే ఏమవ్వాలి అంటే మీరు ఏ సైడ్ నుంచి చూసినా 3 స్టార్స్ ప్రింట్ ఉండాలి. అదే 4 ఇస్తే మీరు ఏ సైడ్ నుంచి చూసినా 4 అంటే ఇటు నుంచి చూసినా ఇటు నుంచి అంటే ఈ సైడ్ నుంచి చూసినా మనకి 4 ఉండాలి. సారీ, ఈ సైడ్ నుంచి చూసినా 4 ఉండాలి అండ్ ఈ సైడ్ నుంచి చూసినా 4 ఉండాలి. ఈ సైడ్ నుంచి 4 అంటే మనం ఏ సైడ్ చూసినా మనకి 4 స్టార్స్ కనిపించాలి. సో యాక్చువల్లీ మనకు ఓన్లీ బార్డర్స్ కదా కావాలనుకుంటున్నాం. స్టార్స్ బార్డర్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ రోకి వస్తాయి. బార్డర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఫస్ట్ రోకి బార్డర్స్ వస్తాయి. సో i is equal to 1. సో నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ కాలమ్స్ కి కూడా కావాలి కాబట్టి j is equal to 1. మళ్ళీ లాస్ట్ కదా j is equal to n అండ్ i is equal to n. ఈ ప్లేస్లలో మాత్రమే మనకి స్టార్స్ కావాలి. మిగతా అన్ని స్పేసెస్ తో మనకి స్పేసెస్ రావాలి.
సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఫర్ j is equal to 1, j less than or equal to a, j plus plus 3 into 3 pattern కాబట్టి దీంట్లో if I double equal to 1 first row అయితే or j double equal to 1 first column అయితే or I double equal to a, I double equal to a అంటే లాస్ట్ రో అయితే or j double equal to a లాస్ట్ కాలమ్ అయితే ఈ 4 ఇట్లా ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవుతూనే నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇందులో ఏది సాటిస్ఫై అవ్వకపోయినా నాకు ఎల్స్కి వెళ్ళి స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. అండ్ అట్ లాస్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఫర్ లూప్ మనం ఇక్కడ న్యూ లైన్ అనేది ప్రింట్ చేసుకోవాలి. సేవ్, కంపైల్ అండ్ చెక్. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే నాకు సేమ్ హాలో బాక్స్ అనేది ప్రింట్ అవ్వాలి. 10 ఎంటర్ చేస్తే 10 హాలో బాక్స్ అనేది ప్రింట్ అవ్వాలి. సో మనం ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేశాను. సో ఇక్కడ వరకు నేను మీకు క్లియర్ ఉందనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం నంబర్ ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకుందాం. సో నాకు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఆల్రెడీ ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేయాలో మీకు ప్రీవియస్ వీడియోలో స్టార్ ప్యాటర్న్స్ లో ఐడియా ఉంది. సో ఆ స్టార్స్ ప్లేస్ లో మనం ఇక్కడ నంబర్స్ అనేవి రీప్లేస్ అవ్వాలి మనకి. సో మనకు కావాల్సిన ఫస్ట్ బేసిక్ ప్యాటర్న్ ఏంటంటే 1, 2 and 3. సో ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాల్సిన ఫస్ట్ ప్యాటర్న్, సో మనకు ప్రింట్ అవ్వాల్సిన ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి, 1, 2 and 3. ఓకే, 1, 2 and 3. సో ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి నాకు. సో ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి అంటే మనకి క్లియర్ గా చూస్తే 3 rows ఉన్నాయి, 3 columns లో ఉన్నాయి. అది ఫస్ట్ రో అయితే 1 ప్రింట్ అవుతుంది, సెకండ్ రో అయితే 2 ప్రింట్ అవుతుంది, థర్డ్ రో అయితే 3 ప్రింట్ అవుతుంది కదా. ఇక్కడ ఐ వాల్యూ అనేది మనం ప్రింట్ చేయాలి. సో 3 into 3 ఏ అనేది సేమ్ ఉండాలి. మనకి 3 rows కావాలి కాబట్టి ఏ పాస్ చేస్తున్నాం, అండ్ 3 columns కావాలి కాబట్టి సిమిలర్ గా ఏ పాస్ చేస్తున్నాం. కానీ మనకి ఇక్కడ నంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎల్ఎన్ తీసేసి మనకి ఐ పాస్ చేయాలి. ఐ పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ రోస్ ప్రింట్ అవుతున్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ప్రింట్ అవుతున్నాయి. ఓకే, మీకు ఇవి నెంబర్ ప్యాటర్న్స్ క్లియర్ గా తెలుసుంటే, సారీ ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ క్లియర్ గా తెలుసుంటే ఈ నెంబర్ ప్యాటర్న్స్ అనేది మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఈ ప్యాటర్న్ అనేది మనకి అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ నాకు ఏం ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి, 1 2 3 1 2 3 1 2 3. ఓకే, 1 2 3 1 2 3 1 2 3 అని ప్రింట్ అవుతుంది. ఇందాకనేమో కాలమ్ వైజ్ 1 2 3 1 2 3 అని ప్రింట్, ఇప్పుడేమో రో వైజ్. సో ఫస్ట్ కాలమ్ లో మొత్తం 1s ఉన్నాయి, సెకండ్ కాలమ్ లో మొత్తం 2s ఉన్నాయి, థర్డ్ కాలమ్ లో మొత్తం 3s ఉన్నాయి. సో కాలమ్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐ ప్రింట్ చేసే బదులు మనం ఏం ప్రింట్ చేయాలి, జే ప్రింట్ చేయాలి. జే ప్రింట్ చేయడం వల్ల ఏమవుతుంది, సేమ్ 1 2 3 1 2 3 1 2 3 అనే ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ 1 2 3 4 5 6 7 8 9 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి నంబర్ అనేది గోన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఐ పాస్ చేయలేము, జే పాస్ చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాము అంటే ఇంకొక వేరియబుల్ తీసుకొని k is equals to 1 అని ఇనిషియల్ చేస్తున్నాం. సో ఇలా ఇనిషియలైజ్ చేసి k ప్రింట్ చేసి దాన్ని సో ఆన్ ఇంక్రిమెంట్ చేయాలి. సో ఫస్ట్ 1 2 3 ప్రింట్ అవుతుంది. సో k అనేది కంటిన్యూస్ గా, అంటే మనకి ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది, ఒక నెంబర్ 1 2 3 4 5 6 7 8 9. సో మనకు 9 నంబర్స్ ప్రింట్ అవుతున్నాయి కదా, k అనేది 9 టైమ్స్ ఇంక్రిమెంట్ అయ్యి మన వాల్యూ 9 టైమ్స్ ప్రింట్ అవుతుంది.
అదే మీరు 5 ఇస్తే మనకి 5 అంటే ఏముంది 5 rows and 5 columns కదా. సో 25 ఉంటాయి. సో మనకి నంబర్స్ 25 వరకు ప్రింట్ అవుతాయి అన్నమాట. క్లియర్? సో నెక్స్ట్ ప్యాటర్న్. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటంటే 13579. సో ఈ ప్యాటర్న్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? దిస్ ప్యాటర్న్ ఇస్ నథింగ్ బట్ ఆడ్ నంబర్ ప్యాటర్న్. సో 1 3 5 7 9 11 13 15 17. సో ఈ ఆడ్ నంబర్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయడానికి ఏం చేయాలి అంటే సేమ్ నేను ఇక్కడ స్పేసెస్ ప్రింట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ ప్రింటింగ్ ఈచ్ నంబర్ సేమ్ నంబర్స్ ఏ ప్రింట్ అవ్వాలి కానీ ఆడ్ నంబర్స్ ప్రింట్ అవ్వాలి. మీకు ఆడ్ నంబర్స్ అనగానే లైక్ ఐ మాడ్యులస్ టు నాట్ ఈక్వల్ టు 0 ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి. అలా అయినా ట్రై చేయొచ్చు. లేదు అని అనుకుంటే k ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ చేసి k ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 2 అనేది మనం ఇక్కడ పాస్ చేయాలి. k ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 2 పాస్ చేసిన మనకి ఇక్కడ ఆడ్ నంబర్స్ ఏ ప్రింట్ అవుతాయి. అదే మరి సిమిలర్ గా ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు ఆడ్ నంబర్స్ ప్రింట్ చేయాలి అంటే k 1 కి ఇనిషియలైజ్ చేసుకొని k ప్లస్ 2 చేస్తున్నాం కదా. సో k 1 కి ఇనిషియలైజ్ చేసి k ప్లస్ 2 చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. సో 1 ప్లస్ 2 3 అవుతుంది. 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 2 9 అలా ప్రింట్ అవుతుంది. అదే ఈవెన్ నంబర్స్ కి కావాలి అంటే ఏం చేస్తామంటే ఇనిషియలైజేషన్ ని 2 కి చేస్తాం అనమాట. ఇనిషియలైజేషన్ 2 కి చేసినప్పుడు 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 2 8 ఇలా ప్యాటర్న్స్ అనేవి మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 3 ఎంటర్ చేస్తే మనకి ఏమవుతుంది? ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నాకు 1 2 3 4 5 6 ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ప్యాటర్న్ చూస్తే కంటిన్యూస్ ఇంక్రిమెంట్ ఉంది. కంటిన్యూస్ ఇంక్రిమెంట్ అంటే మనం k అని ఒక వాల్యూ తీసుకొని ఇంక్రిమెంట్ చేయాలి. కానీ మనకి ఫస్ట్ రోలో ఒక నెంబర్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో 2 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోలో 3 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ మన కండిషన్ కూడా చేంజ్ చేయాలి. సో అప్పుడు కండిషన్ ఏమవుతుంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బదులు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i రాయాలి. రాసిన తర్వాత సో మనం k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని k ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ ప్లస్ చేయాలి. సో రన్ 3 ఎంటర్ చేయండి. 1 2 3 4 5 6 అదే 5 ఎంటర్ చేస్తే సో మనకి ప్యాటర్న్ అనేది సో ఆన్ ప్రింట్ అవుతుంది. సో ఇలా నంబర్ ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ చేస్తాం. సో మీకు ఇక్కడ కొన్ని టాస్క్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. మీ టాస్క్ వచ్చేసి 3 2 1. ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అని నేను మీకు ఆల్రెడీ స్టార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇంప్లిమెంట్ మీరు నంబర్స్ లో చేయండి. సో 1 2 3 1 2 1. సో నెక్స్ట్ 1 2 and 2 and 3. సో ఈ 3 ప్యాటర్న్స్ మీరు టాస్క్ లో ట్రై చేయండి. సో దాన్ని మీరు చేస్తున్నప్పుడు మీకు దాని లాజిక్ ఏంటి అనేది పర్ఫెక్ట్ గా వినడం కన్నా మీరు చేస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ మీకు లాజిక్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడతో నంబర్ ప్యాటర్న్స్ కంప్లీటెడ్. ఐ హోప్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ASCII వాల్యూస్ తెలుసుకోవాలి. సో ASCII అంటే ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఈ ASCII లో మనకి టోటల్ 256 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ 256 క్యారెక్టర్స్ లో మనకి ఆల్ఫాబెట్స్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని ఉంటాయి అన్నమాట. టోటల్ 256 క్యారెక్టర్స్. సో ఇక్కడ అప్పర్ కేస్ ఆల్ఫాబెట్స్, లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ అవన్నీ సో ఈ 256 క్యారెక్టర్స్ లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ ఈచ్ క్యారెక్టర్ కి ఒక నంబరింగ్ ఉంటుంది. సో ప్రీవియస్ గా ఇవి సీక్రెట్ కోడ్స్ రాయడానికి అలా మనం ఈ అమెరికన్ స్టాండర్డ్ కోడ్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళం. సో ఫస్ట్ క్యారెక్టర్స్ అని ప్రింట్ చేసి చూద్దాం. సో క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఇన్ ఐ తీసుకుంటున్నాం. సో ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 256. మనకి ఆల్రెడీ 256 క్యారెక్టర్స్ ఉంటాయని తెలుసు కాబట్టి డైరెక్ట్లీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనం 256 అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ i ప్లస్ ప్లస్. ఓకే, సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ మనకి క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. సో క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి అంటే క్యారెక్టర్ ఆఫ్ i ఉండాలి. సో బ్రాకెట్ లో క్యారెక్టర్ అని రాసి వాల్యూ ఆఫ్ i.
ఐలో ఉండే ఐ అనేది 1 2 3 4 5 6 అని రిపీటెడ్ గా రిపీట్ అవుతుంటుంది 256 అని. కానీ ఓన్లీ ఐ ప్రింట్ చేస్తే ఏమవుతుంది మనకి నంబర్స్ ప్రింట్ అవుతుంది. సో దాంట్లో ఉన్న క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి అంటే క్యారెక్టర్ ఆఫ్ ఐ అని రాయాలి. జస్ట్ చెక్ చేయండి. సో మనకి ఇక్కడ టోటల్ 256 క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అవుతుంది. సో మరి వీటికి నంబరింగ్ కావాలి అంటే ఏం చేయాలి? నంబరింగ్ కావాలంటే ఓన్లీ ఐ పాస్ చేయాలి. ఓన్లీ ఐ పాస్ చేస్తే నంబర్ ప్రింట్ అవుతుంది. క్యారెక్టర్ ఆఫ్ ఐ పాస్ చేస్తే దాంట్లో ఉండే క్యారెక్టర్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. టోటల్ 256 క్యారెక్టర్స్. సో ఇందులో జస్ట్ మనం ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ తో వర్క్ అవుతున్నాం కాబట్టి మనకు ఓన్లీ ఆల్ఫాబెట్స్ తెలిస్తే చాలు. సో ఇక్కడ అప్పర్ కేస్ లెటర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 65. ఎక్కడ ఎండ్ అవుతున్నాయి? 90 రైట్ 90 65 to 90 ఇక్కడ రాసుకోండి. అప్పర్ కేస్ స్టాండ్స్ ఫర్ 65 అండ్ ఎండ్స్ అట్ 90. ఇప్పుడు లోవర్ కేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 97. ఎక్కడ ఎండ్ అవుతున్నాయి? 122. 97 to 122 లోవర్ కేస్ లెటర్. సో ఇప్పుడు మనకి ఆల్ఫాబెట్ తో ప్యాటర్న్స్ తో వర్క్ అవ్వాలి అన్నప్పుడు మనకి కోడ్స్ తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే మనకి ఈ ప్యాటర్న్స్ అనేది వర్క్ అవ్వగలుగుతాం. సో ఫస్ట్ నాకు ఇక్కడ అప్పర్ కేస్ లెటర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో అప్పర్ కేస్ లెటర్స్ కి మనం ఆల్రెడీ నెంబరింగ్ ఇచ్చాం కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 65. ఎక్కడ ఎండ్ అవుతున్నాయి? 90. సో ఇక్కడ నేను ఐ వాల్యూ 65 ఇస్తున్నా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. సో నాకు అన్ని ఒకటే లైన్ లో ప్రింట్ అవ్వాలి. సో నేను ఎల్ఎన్ తీసేసి ఆఫ్టర్ ప్రింటింగ్ ఈచ్ క్యారెక్టర్ నాకు కొంచెం స్పేస్ ప్రింట్ తీసుకుంటున్నాను. సేవ్ కంపైల్ అండ్ చెక్. సో మనకి సారీ నంబరింగ్ అవసరం లేదు కదా, జస్ట్ నాకు క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి సో రన్ చేస్తే ABCDEFGHIJK అని ఇలా కంప్లీట్ ఆల్ఫాబెట్స్ అనేవి ప్రింట్ అవుతుంది. సో లోవర్ కేస్ ప్రింట్ అవ్వాలి అంటే లోవర్ కేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 97 to 122. సో ఇక్కడ ఐ వాల్యూ ఎక్కడ ఇనిషియలైజ్ చేయాలి? 97. ఎక్కడ వరకు ప్రింట్ చేయాలి? 122. సో జస్ట్ చెక్ చేస్తే మనకి ఇక్కడ 97 to 122 ఆల్ఫాబెట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో ఇప్పుడు నాకు ప్యాటర్న్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇవే ప్యాటర్న్స్ యూజ్ చేసుకొని ఈ నంబర్స్ యూజ్ చేసుకొని నాకు ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఏం ప్యాటర్న్స్? ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్. సో ఈ ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ లో ఫస్ట్ నాకు ప్రింట్ అవ్వాల్సిన ఆల్ఫాబెట్ ప్యాటర్న్ వచ్చేసి క్యాపిటల్ A, క్యాపిటల్ B అండ్ క్యాపిటల్ C. ఎప్పుడైతే యూజర్ 3 అని ఎంటర్ చేస్తాడో నాకు 3 rows 3 columns ప్రింట్ అవ్వాలి. అందులో నాకు ఫస్ట్ రోలో ఏస్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో బీస్ అండ్ థర్డ్ రోలో సీస్. సో ఆల్రెడీ మీకు ప్యాటర్న్స్ తెలుసు ఎలా ప్రింట్ చేయాలి అని. సిమిలర్ గా ఇక్కడ కూడా సేమ్. ఇంట్ I is equal I, J అండ్ N అని ఇలా 3 వేరియబుల్స్ తీసుకుంటాం. ఓకే, I, J, N. సో కండిషన్ n వాల్యూని ఇక్కడ 3 అని ఇనిషియలైజ్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు 3 rows అండ్ 3 columns కావాలి కాబట్టి మీరు డైనమిక్ గా కూడా యూజర్ దగ్గర నుంచి కూడా రీడ్ చేయొచ్చు. నాకు ఇక్కడ నేను ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ లో తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే యూ కెన్ రీడ్ ఇట్ ఫ్రమ్ యూజర్ ఆల్సో. I is equal to 1, I less than or equal to n, I plus plus. Similar గా for J is equals to 1, J less than or equal to n, J plus plus. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ రోలో ఏ, సెకండ్ రోలో బీస్ అండ్ థర్డ్ రోలో సీస్ కదా. అంటే క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి. క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఫస్ట్ ABCD రావాలి అంటే ఫస్ట్ దానికి సంబంధించిన వేరియబుల్ తీసుకోవాలి కదా. అప్పర్ కేస్ లెటర్స్ మనకి 65 నుంచి స్టార్ట్ అవుతుంది అని తెలుసు. సో అప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే K is equal to 65 అని తీసుకొని ఇక్కడ బ్రాకెట్ లో క్యారెక్టర్ ఆఫ్ K అని రాయాలి. క్యారెక్టర్ ఆఫ్ K అని రాసేసి న్యూ లైన్ అనేది ఆఫ్టర్ 4 లూప్ ఇవ్వాలి. సేవ్ కంపైల్ అండ్ చెక్. సో మనకి A అనే ప్రింట్ అవుతుంది. ఎందుకు A, B, C అని ప్రింట్ అవ్వట్లేదు? మనం డైరెక్ట్ K ప్రింట్ చేస్తున్నాం. K ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు కదా. సో ఆఫ్టర్ ఒక ఇటరేషన్ అయిపోయిన తర్వాత మనకి K ఇంక్రిమెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో కంపైల్ అండ్ చెక్, A వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే I వాల్యూ 1 less than or equal to 3. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ కదా. సో నెక్స్ట్ J 1 less than or equal to 3, మళ్ళీ ట్రూ. క్యారెక్టర్ ఆఫ్ K అంటున్నాం. ఇప్పుడు K వాల్యూ 65. 65 లో ఉన్న క్యారెక్టర్ ఏంటి మనకి? A, అది ప్రింట్ అవుతుంది. సో J ఇంక్రిమెంట్ అవుతుంది. J వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకి? 2.
2 less than or equal to 3 కండిషన్ ట్రూ కదా, మళ్ళీ ఏం ప్రింట్ అవ్వాలి మనకి, క్యారెక్టర్ ఆఫ్ కే, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ. మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, జే 3 అవుతుంది. 3 less than or equal to 3 కండిషన్ ట్రూ, మళ్ళీ క్యారెక్టర్ ఆఫ్ కే, క్యారెక్టర్ ఆఫ్ కే ఇస్ నథింగ్ బట్ ఏ అని ప్రింట్ అవ్వాలి. మళ్ళీ జే ఇంక్రిమెంట్, జే ఏమవుతుంది ఇక్కడ 4, 4 less than or equal to 3 ఫాల్స్, ఇది స్కిప్ అవుతుంది. కే ఇంక్రిమెంట్ అవుతుంది, కే వాల్యూ ఏమవుతుంది 65, ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 65 కాస్త 66 అవుతుంది. అండ్ మనం కర్సర్ ని న్యూ లైన్ కి ఎంటర్ చేస్తాం, అంటే ఇక్కడ ఉన్న డేటా కాస్త న్యూ లైన్ కి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ నేను బ్యాక్ స్లాష్ అని రాస్తున్నా, కాకపోతే మనకి రియల్ గా ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే నెక్స్ట్ లైన్ వస్తుందో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, సో ఐ వాల్యూ 2 అవుతుంది. ఐ 2 అయినప్పుడు జే మళ్ళీ ఫ్రెష్ గా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 less than or equal to 3 ట్రూ, జే అనేది 1 కదా, 1 less than or equal to 3 ట్రూ. సో క్యారెక్టర్ ఆఫ్ కే అంటున్నాం. ఇప్పుడు ఏముంది కన్నా క్యారెక్టర్ ఆఫ్ కే బి కదా, జే ఇంక్రిమెంట్ 2 less than or equal to 3 ట్రూ, సో మళ్ళీ ట్రూ కాబట్టి క్యారెక్టర్ ఆఫ్ కే, మళ్ళీ ఇంక్రిమెంట్ 3 అవుతుంది. 3 less than or equal to 3 ట్రూ, మళ్ళీ క్యారెక్టర్ ఆఫ్ కే. సో 4 అవుతుంది, 4 less than or equal to 3 false, సో కే ఇంక్రిమెంట్ కే 67 అవుతుంది. సో కర్సర్ న్యూ లైన్, మళ్ళీ న్యూ లైన్ కాబట్టి నేను బ్యాక్ స్లాష్ ఇస్తున్నాను. ఓకే, ఎప్పుడైతే మళ్ళీ న్యూ లైన్ ఎంటర్ అవుతుందో ఐ వాల్యూ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఐ 3 అవుతే జే అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 67 అయింది కదా, మనకి తెలిసి ఈ లూప్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, సి అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇది స్కిప్ అయి ఇది 68 అవుతుంది. కర్సర్ అనేది న్యూ లైన్ కి కూడా ఎంటర్ అవుతుంది. ఓకే, న్యూ లైన్ కి ఎంటర్ అయిపోయి మనం ఇక్కడ 4 అవుతుంది ఐ వాల్యూ. 4 less than or equal to 3 ఫాల్స్ కదా, సో ఇదంతా స్కిప్ అయిపోయి ఏబిసి అనే ప్యాటర్న్ మనకు అవుట్పుట్ లో ప్రింట్, సేమ్ మనం ప్రింట్ చేసింది కూడా అది ఏబి అండ్ సి. ఓకే, సో నాకు నెక్స్ట్ ప్యాటర్న్ ఏం ప్రింట్ అవ్వాలి, ఇక్కడ ఏబిసి ప్రింట్ అయిపోయింది కదా, నాకు నెక్స్ట్ ప్యాటర్న్ ఏం కావాలి అంటే ఏబిసి, ఏబిసి అండ్ ఏబిసి. సో ఇక్కడ చూస్తే ఇందాక కాలం వైస్ లో లైక్ రో వైస్ లో డేటా సేమ్, ఇక్కడ కాలం వైస్ లో డేటా సేమ్. సో అప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనం, సో ఇక్కడ వరకు సేమ్ లైక్ కే ఇంక్రిమెంట్ అనేది మనం లోపల పాస్ చేయాలి. కండిషన్స్ అన్ని సేమ్ ఉంటాయి, కాకపోతే మనం ఇచ్చే కే ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని లోపల పాస్ చేయాలి. సో ఇలా లోపల పాస్ చేస్తే ఏమవుతుందంటే కే అనేది కంప్లీట్ గా రిపీట్ అవుతుంది. బట్ నాకు ఏం కావాలి, సో వన్స్ ఒక రో మొత్తం అయిపోయినాక సెకండ్ రో మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సెకండ్ ఎప్పుడైతే మనం మళ్ళీ స్టార్ట్ చేస్తామో మళ్ళీ నాకు ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి. అలా స్టార్ట్ అవ్వాలన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే వన్స్ ఏదైతే జే లూప్ ఉందో అది స్కిప్ అయిపోయిన తర్వాత కేని మళ్ళీ 65కి ఇనిషియలైజ్ చేస్తాం, ఎందుకంటే మనకు మళ్ళీ న్యూ వాల్యూ ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. ఒకవేళ మీరు ఇది రాయకపోతే సో ఆన్ రిపీట్ అయిపోయి మనకి వేరే ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే న్యూ లైన్ ఎంటర్ అవుతుందో అప్పుడు ఏ నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు 65 అని ఇనిషియలైజ్ చేయాలి. అలా రాస్తే మనకి ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. సో నాకు నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ABCDEFGHI, ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి. సో ఈ ప్యాటర్న్ ప్రింట్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిన చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ ఇంక్రిమెంట్ ఇవ్వద్దు. ఇక్కడ ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే మనకు వచ్చే ప్యాటర్న్ అదే. సో ఇందాక నేను చెప్పాను కదా, మనం ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే మనకు కొత్త ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది, ABCDEF అవుతుంది. ఒకవేళ ఇంక్రిమెంట్ ఇస్తే కంటిన్యూస్ ఇంక్రిమెంట్. సో ఒకవేళ మనకు వద్దు మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మీకు ప్రీవియస్ ఇచ్చినట్టు K is equal to 65 అని ఇవ్వాలి. ఓకే, సో ఈ ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ లో నేను మీకు కొన్ని టాస్క్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. సో ఇప్పటి వరకు నేను ఏవైతే చెప్పాను అండ్ ఇప్పుడు ఏవైతే టాస్క్ ఇస్తానో అప్పర్ కేస్ లో ఇస్తాను, అవన్నీ మీరు సేమ్ లోవర్ కేస్ లో ట్రై చేయాలి. లోవర్ కేస్ లో ట్రై చేయడం అంటే నథింగ్, మొత్తం ప్రోగ్రామ్స్ జస్ట్ మనం నెంబర్స్ మార్చితే సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి నాకు ABCDEF ఇది ప్రింట్ అవ్వాలి. సెకండ్ వచ్చేసి ABC ఇది ప్రింట్ అవ్వాలి. అండ్ ABC ఈ 3 మీకు టాస్క్. సో ఈ 3 మీరు ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం ఈ 6 ప్యాటర్న్స్ మీరు లోవర్ కేస్ లో ట్రై చేయండి. ఓకే, సో ఐ హోప్ సో
మీకు ఈ ప్యాటర్న్ వీడియోస్ అన్ని క్లియర్ అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.